హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ టైథాన్. మనం నిన్న క్లాస్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, అలాగే ప్రింట్ ఇన్స్ట్రక్షన్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు పైథాన్లోని వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్. అంటే వేరియబుల్స్ అనేవి వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక కంటైనర్స్ లాంటివి అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఒక గ్లాస్ ఉంది. గ్లాస్లో మనం వాటర్ని ఫిల్ చేసాం. ఇక్కడ ఈ గ్లాస్ అనేది వేరియబుల్ అయితే దాంట్లో స్టోర్ చేసిన వాటర్ అనేది వాల్యూ అవుతుంది. వాల్యూస్ ఇన్ ద వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. సో ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసిన వాల్యూస్ని మనం చేంజ్ చేయగలం అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్లాస్లో వాటర్ వేస్తే అదే గ్లాస్లో మళ్ళీ వేరే లిక్విడ్ని ఫిల్ చేయొచ్చు. సో ఇదే విధంగా ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేసిన తర్వాత ఆ వాల్యూని మనం మళ్ళీ చేంజ్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏజ్ ఈక్వల్ టు 15, నేమ్ ఈక్వల్ టు రాజు. ఇక్కడ ఏజ్ అనేది వేరియబుల్ అయితే దానికి అసైన్ చేసిన వాల్యూ 15 అనేది ఆ వేరియబుల్ వాల్యూ అవుతుంది. అదేవిధంగా నేమ్ అనేది వేరియబుల్ అయితే దానికి అసైన్ చేసిన రాజు అనేది దాని వాల్యూ అవుతుంది. సో మనం ఇంకా ఏం చెప్పుకున్నాం, వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏజ్ ఈక్వల్ టు 15 అని ఇచ్చాం. దాని సెకండ్ లైన్లో ఏజ్ ఈక్వల్ టు 25 అని ఇచ్చాం. ప్రింట్ ఏజ్ చేసినప్పుడు ఏమైందంటే మనకు అవుట్పుట్ 25 ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఫస్ట్ ఏజ్కి 15 అనే వేరియబుల్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఏజ్ ఈక్వల్ టు 25 అన్నామో అప్పుడు అందులో ఉన్న వాల్యూ అన్నది చేంజ్ అయిందనమాట. సో ఈ విధంగా వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ సమ్ రూల్స్ టు డిక్లేర్ వేరియబుల్స్. అంటే వేరియబుల్ని మనం క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. అంటే ఒక వేరియబుల్ నేమ్ అనేది లెటర్స్ కానీ లేదంటే అండర్ స్కోర్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ నంబర్. సో ఒక వేరియబుల్ని మనం ఎప్పుడు కూడా నంబర్తో స్టార్ట్ చేయలేం. ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్. అంటే ఒక వేరియబుల్లో ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే నంబర్స్ కానీ లేదంటే ఆల్ఫాబెట్స్ కానీ ఇంకా అండర్ స్కోర్స్ ఓన్లీ వీటిని మాత్రమే యూజ్ చేయగలం. అంటే A to Z, 0 to 9 అండ్ అండర్ స్కోర్. ఓన్లీ ఈ క్యారెక్టర్స్ మాత్రమే మనం వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే వేరియబుల్స్ అన్నవి కేస్ సెన్సిటివ్ అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేసు, లోయర్ కేసు, అదే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అంటాం కదా, వాటి బట్టి వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో ఏజ్ అనేది అన్ని స్మాల్ లెటర్స్తో ఒకటి ఇచ్చాం, అలాగే ఒక క్యాపిటల్ లెటర్ మిగతా స్మాల్ లెటర్స్తో ఒకటి ఇచ్చాం, అన్ని క్యాపిటల్ లెటర్స్తో ఒకటి ఇచ్చాం. ఈ మూడు ఏజ్లు కూడా స్పెల్లింగ్ అయితే ఏజే కానీ మూడు వేరే వేరే వేరియబుల్స్ అవుతాయి. దోస్ 3 ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. అండ్ కెన్ నాట్ కంటైన్ స్పేసెస్. అలాగే వేరియబుల్స్లో మనం స్పేసెస్ని యూజ్ చేయలేం. సో దీనికి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ డిక్లేరేషన్స్ ఆఫ్ వేరియబుల్స్. అంటే వేరియబుల్స్ని కరెక్ట్గా ఎలా డిక్లేర్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్లో నేమ్ ఈక్వల్ టు రవి. సో ఇది ఒక కరెక్ట్ డిక్లరేషన్. ఎందుకు, మనం ఇక్కడ వేరియబుల్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ చూడండి, అండర్ స్కోర్ నేమ్. అంటే వేరియబుల్లో మనం ఏం చేసాం, అండర్ స్కోర్ని ఇంకా ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసాం. నెక్స్ట్ నేమ్ 1, ఇక్కడ ఆల్ఫాబెట్స్ని నంబర్స్ని యూజ్ చేసాం. అలాగే నేమ్ అండర్ స్కోర్ 1. సో ఇక్కడ ఏం చేసాం, ఆల్ఫాబెట్స్, నంబర్స్, అండర్ స్కోర్ని యూజ్ చేసుకున్నాం. క్యాపిటల్ లెటర్స్తో నేమ్. సో ఇక్కడ కూడా ఏం చేసాం, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేసాం. అలాగే సెకండ్ వన్ నేమ్, ఇందులో కూడా ఏంటి, ఓన్లీ ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసాం. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం వేరియబుల్స్ని ఇచ్చిన రూల్స్ని ఫాలో అయ్యి డిక్లేర్ చేస్తామో అవన్నీ కూడా కరెక్ట్ డిక్లరేషన్స్ అవుతాయి. అంటే అలా మాత్రమే మనం వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ చూడండి, పక్కన ఉన్న ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఏమైంది, 1 నేమ్ అవుతుంది, అంటే నంబర్తో స్టార్ట్ అవుతుంది. మనం ఇందాక చూసుకున్నాం కదా, వేరియబుల్స్ కెన్ నాట్ స్టార్ట్ విత్ నంబర్స్.
సో ఇక్కడ 1 అనే నెంబర్తో స్టార్ట్ అవ్వడం వల్ల ఈ వేరియబుల్ అనేది కరెక్ట్ డిక్లరేషన్ అవ్వదు, దాన్ని పైథాన్ తీసుకోదు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, మై ఐఫిన్ నేమ్. ఇక్కడ మధ్యలో మనం ఏం చేసాం, ఒక స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసాం ఐఫిన్. సో దాన్ని కూడా పైథాన్ యాక్సెప్ట్ చేయదు. అలాగే మై స్పేస్ నేమ్, ఇక్కడ కూడా ఏమవుతుంది, స్పేస్ని యూజ్ చేసాం. సో ఇది కూడా ఇన్కరెక్ట్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాన్ని ఒకసారి కోడింగ్ ప్లాట్ఫామ్ మీద ట్రై చేసి చూద్దాం. సో ఏమన్నా, ఒక వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ ఆఫ్ ది వాల్యూ. సో మనం ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 15 అని ఇస్తున్నాం. అంటే ఏజ్ అనే వేరియబుల్లో 15 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఏజ్ ఈక్వల్ టు 15 ప్రింట్ ఏజ్ అని ఇస్తున్నాను. సో దీన్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 15 అనే అవుట్పుట్ వస్తుంది. అంటే మనం ఇక్కడ ప్రింట్ ఏజ్ అని కొట్టినప్పుడు అక్కడ ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. సేమ్ అదేవిధంగా ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు రవి అని ఇచ్చామనుకోండి, నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్, స్ట్రింగ్ డబుల్ కోట్స్లో ఇవ్వాలి కదా, డబుల్ కోట్స్ రవి అని ఇచ్చామనుకోండి, ప్రింట్ నేమ్ ఏమవుతుంది చూడండి, అవుట్పుట్ ఏమొస్తుంది, రవి అని వస్తుంది. చూసారు కదా. అంటే ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్ అయితే రవి అనేది ఏమవుతుంది, దాని వాల్యూ అవుతుంది. సో మనం వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు ఆ వేరియబుల్లో స్టోర్ అయ్యి ఉన్న దాని వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకోటి ఏం చెప్పుకున్నాం, వాల్యూస్ ఇన్ ద వేరియబుల్ కెన్ బి చేంజ్డ్ అన్నాం. దాన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఏమని ఇచ్చాం, రవి అని ఇచ్చాం కదా. సేమ్ అదే నేమ్ అనే వేరియబుల్లో వేరే నేమ్ ఇచ్చి చూద్దాం. నేమ్ ఈక్వల్ టు రాజు అని ఇచ్చి చూద్దాం. ఓకే. సో ప్రింట్ నేమ్ అని కొడదాం. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్, ప్రింట్ నేమ్ అని కొడితే అవుట్పుట్ ఏమొచ్చింది, రాజు అని వస్తుంది. చూడండి. సో ఎందుకంటే ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్లో రవి అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాం, తర్వాత మళ్ళీ అదే వేరియబుల్లో రాజు అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ ఏమైందంటే వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది చేంజ్ అయిందనమాట. ఫస్ట్ నేమ్ రవి అని ఉంది, తర్వాత అదే నేమ్లోకి రాజు అనే వేరియబుల్ వచ్చింది. సో మనకి ఫైనల్గా లాస్ట్గా ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అయిందనమాట, ప్రింట్ నేమ్ అన్నప్పుడు. ఓకేనా. ఇంకేం చెప్పుకున్నాం, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలో చూసాం. ఓకే. ఇప్పుడు మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయడంలో కరెక్ట్ వేస్ అండ్ రాంగ్ వేస్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు రవి అని ఇస్తున్నాను, ఇచ్చి ప్రింట్ చేస్తే ఏమవుతుంది, రవి అని ప్రింట్ అవుతుంది. ఓకే, చూద్దాం ఒకసారి. ప్రింట్ నేమ్, ఏమవుతుంది, ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ప్రింట్ నేమ్ అంటే ఏమైంది, రవి అని ప్రింట్ అయింది. ఎందుకంటే నేమ్ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, రవి ఉంది కాబట్టి. ఓకే. మనం ఇంకా ఏమనుకున్నాం, వేరియబుల్స్లో నంబర్స్ని యూజ్ చేయొచ్చు అనుకున్నాం. సో వేరియబుల్లో నేమ్ 1 ఈక్వల్ టు రవి అని ఇచ్చాను. ప్రింట్ కూడా ఏం కొట్టాలి, వేరియబుల్ నేమ్ కొట్టాలి. సో నేమ్ 1 ఈక్వల్ ప్రింట్ నేమ్ 1 అని కొడితే అవుట్పుట్లో ఏమొస్తుంది, రవి అని వచ్చింది. సేమ్ అలాగే ఇంకా వేరియబుల్లో చేంజ్ చేద్దాం, అండర్ స్కోర్ యాడ్ చేద్దాం. ఓకే. నేమ్ _1 ఈక్వల్ టు రవి, ఏమైంది, ప్రింట్ నేమ్ _1 అని కొడితే మనకి అవుట్పుట్లో సేమ్ రవి అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేమ్ _1 అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, రవి ఉంది కాబట్టి. ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, వేరియబుల్లో స్పేసెస్ని యూజ్ చేయకూడదు అనుకున్నాం. సో దాన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. మై స్పేస్ నేమ్ ఈక్వల్ టు రవి అని ఇచ్చాను. అదే వేరియబుల్ని మనం ప్రింట్ చేసుకుందాం, మై స్పేస్ నేమ్. ఇక్కడ ఏమవుతుంది, మై స్పేస్ నేమ్ అని ప్రింట్ చేసినప్పుడు ఏమైందంటే ఒకసారి చూడండి, ఇన్వాలిడ్ సింటాక్స్ వస్తుంది. ఎందుకంటే పైథాన్ అనేది వేరియబుల్లో స్పేసెస్ని అలో చేయదన్నమాట. ఓకేనా. సో దానివల్ల మనకి ఏమైంది,
అవుట్పుట్లో ఇన్వాలిడ్ సింటాక్స్ వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇంకేం చెప్పుకున్నాం, వేరియబుల్స్ ఎప్పుడు కూడా నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు అనుకున్నాం. 1 నేమ్ ఈక్వల్ టు రవి అని ఇచ్చాం, దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమవుతుంది, 1 నేమ్ ఈక్వల్ టు రవి అని ప్రింట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్లో ఇన్వాలిడ్ సింటాక్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 నేమ్ దగ్గర ఏమైంది, సింటాక్స్ ఎర్రర్ చూపించింది. సో దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి, వేరియబుల్స్ని కరెక్ట్గా మనం డిక్లేర్ చేయాలన్నమాట. అక్కడ ఉన్న రూల్స్ని ఫాలో అయ్యి వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. వేరియబుల్స్లో ఎప్పుడూ కూడా స్టార్టింగ్లో నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు, ఇంకా వేరే క్యారెక్టర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి యూజ్ చేయకూడదు అండర్స్కోర్ తప్పించి, అలాగే స్పేసెస్ని యూజ్ చేయకూడదు. సో ఈ రూల్స్ని ఫాలో అవుతూ మనం ఎప్పుడు కూడా వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం. నెక్స్ట్ టాపిక్ వాల్యూ డేటా. సో మనం ఏం చెప్పుకున్నాం, ప్రతి వేరియబుల్కి కూడా ఒక వాల్యూ ఉంటుందని చెప్పుకున్నాం. ప్రతి వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నామని చెప్పుకున్నాం. ఇలా స్టోర్ చేస్తున్న ప్రతి వాల్యూ కూడా ఒక టైప్ ఆఫ్ డేటా అన్నమాట. అంటే దాంట్లో స్టోర్ చేసే ప్రతి వాల్యూ కూడా డేటా అవుతుంది. ఆ డేటాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాలు ఉంటాయి. చూడండి, డేటా టైప్స్, వాటిని ఏమంటామంటే డేటా టైప్స్ అంటాం. వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్న వాల్యూస్కి ఏమిటంటే కొన్ని టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్నే డేటా టైప్స్ అంటాం. ఓకేనా. సో కామన్లీ యూజ్డ్ డేటా టైప్స్ ఆర్ స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్ అండ్ బూలియన్. స్ట్రింగ్ అంటే ఏంటంటే ఏవైనా క్యారెక్టర్స్ని మనం డబల్ కోట్స్ మధ్యలో ఎన్క్లోజ్ చేస్తే, అంటే ఏవైనా క్యారెక్టర్స్ తీసుకుని వాటిని డబల్ కోట్స్ మధ్యలో టైప్ చేస్తే ఆర్ ఇస్తే అవి ఏమవుతాయి అంటే స్ట్రింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, పైథాన్ అనే వర్డ్ని ఏం చేసాం, డబల్ కోట్స్లో రాసాం. సో ఇది ఒక స్ట్రింగ్ అవుతుంది. అలాగే స్ట్రింగ్లో ఇంకా ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ స్పేస్, వీటన్నిటిని కూడా మనం స్ట్రింగ్లో యూజ్ చేయొచ్చు. ఏవైనా సరే మొత్తం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా, స్పేసు, హైఫిన్, ఇలా ఏదైనా సరే మనం స్ట్రింగ్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, వీటినైనా సరే డబల్ కోట్స్ మధ్యలో మనం రాస్తే అది స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ స్ట్రింగ్స్కి. ఇక్కడ చూడండి, హలో వరల్డ్ అన్నాం. ఇక్కడ ఏమున్నాయి, హలో వరల్డ్లో స్పేస్ ఉంది, అలాగే క్యాపిటల్ లెటర్ ఉంది, స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ హలో వరల్డ్ అన్నది ఒక స్ట్రింగ్. ఎందుకంటే దీన్ని మనం ఏం చేసాం, డబల్ కోట్స్ మధ్యలో ఎన్క్లోజ్ చేసాం. అలాగే శాంపిల్ ప్రోగ్రామ్ డాట్ కామ్ అన్నాం. ఇక్కడ ఈ డాట్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగే మిగతావన్నీ లెటర్స్, ఇవన్నీ కలిపి ఒక స్ట్రింగ్ అవుతుంది. ఎందుకు, దీన్ని డబల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేసాం. అలాగే 1 2 3 ఈ నెంబర్స్ని ఏం చేసాం, డబల్ కోట్లో పెట్టాం కాబట్టి ఇవి కూడా స్ట్రింగ్ అవుతున్నాయి. పైథాన్ ఇవన్నీ కూడా ఈ విధంగా స్ట్రింగ్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇంటీజర్. సో ఇంటీజర్ అంటే ఏంటంటే ఎనీ ఓల్ నెంబర్ ఆర్ ఆల్ ఓల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఓల్ నెంబర్స్ అంటే ఇక్కడ వితౌట్ ఫ్రాక్షన్స్ ఉండే నెంబర్స్ అనమాట. అంటే డెసిమల్ వాల్యూస్ లేకుండా ఓన్లీ పాజిటివ్, జీరో ఆర్ నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, -3, -2, -1 అని ఇచ్చాం కదా. ఇలా ఏ నెంబర్ అయినా సరే, -1000, -100 ఏదైనా సరే డెసిమల్ వాల్యూ లేకుండా ఉన్న వాల్యూస్ని మనం ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం అన్నమాట. ఓకేనా. అయితే మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా క్యారెక్టర్ని డబుల్ కోట్ మధ్యలో రాస్తే అది స్ట్రింగ్ అవుతుంది. ఒకవేళ నంబర్ అయినా సరే దాన్ని డబుల్ కోట్ మధ్యలో రాస్తే అది స్ట్రింగ్ అవుతుంది. 1000 అని రాసాము, దానికి డబుల్ కోట్స్ పెడితే అది స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. అదే 1000ని డబుల్ కోట్స్లో పెట్టకపోతే అది ఇంటీజర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో 2ని ఏం చేసాం, డబుల్ కోట్లో రాయకుండా నార్మల్గా రాసాం. సో ఇది ఇంటీజర్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో ఏం చేసాం, 2ని డబుల్ కోట్స్లో రాసాం. ఇది ఏమవుతుందంటే స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా. అలాగే ఫ్లోట్ అంటే ఏంటంటే ఎనీ నంబర్ విత్ డెసిమల్ పాయింట్. అంటే ఏదైనా నెంబర్కి డెసిమల్ వాల్యూస్లో అంటే పాయింట్స్లో రాస్తే అది ఏమవుతుందంటే ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో 5.5 అంటున్నాం. అంటే ఒక ఫ్లోట్లో డెసిమల్ పాయింట్ ఉంటుంది, అలాగే
ఫ్రాక్షనల్ వాల్యూ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్నదాన్ని ఏమంటామంటే ఫ్లోట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బూలియన్. యాక్చువల్గా బూలియన్ అంటే ఏంటంటే ఏదైనా 2 పాసిబిలిటీస్ ఉన్నదాన్ని బూలియన్ అంటారు. సో 2 పాసిబిలిటీస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో, బైనరీలో 0 1, ఆన్ ఆర్ ఆఫ్, ఇలా ఉన్న వాటిని కూడా ఏవైనా 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటామంటే బూలియన్ వాల్యూస్ అంటారు. అయితే మనం పైథాన్లో ట్రూ ఆర్ ఫాల్స్ని బూలియన్గా యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కరెక్ట్ సింటాక్స్ చూడండి. ట్రూలో క్యాపిటల్ లెటర్ ఉండాలి, అలాగే ఫాల్స్లో ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఇలా రాస్తే మాత్రమే పైథాన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ ట్రూలో టీని స్మాల్ లెటర్స్, ఎఫ్లో ఫాల్స్ని స్మాల్ లెటర్ యూజ్ చేస్తే పైథాన్ అన్నది మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో వీటన్నిటిని మనం ఒకసారి కోడింగ్ ప్లాట్ఫామ్ మీద ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేసి చూద్దాం. కోర్స్ ఈక్వల్ టు పైథాన్ అని ఇద్దాం. ఓకే, ప్రింట్ కోర్స్ అని కొడితే ఏమవుతుంది? కోర్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయిన పైథాన్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకే, చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు మనకి? పైథాన్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో అవుట్పుట్లో ఏమొచ్చింది? పైథాన్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? స్ట్రింగ్ అనేది ఎప్పుడు కూడా డబల్ కోట్స్లోనే ప్రింట్ అవి ఉండాలి అని చెప్పాం. ఓకే, ఒకవేళ కోట్స్ తీసేస్తే ఏమవుతుందో చూద్దాం. మనం ఎప్పుడైతే డబల్ కోట్స్ని తీసామో ఏమవుతుందంటే అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి, పైథాన్ ఈజ్ నాట్ డిఫైన్డ్, అంటే అది పైథాన్ కూడా వేరియబుల్ అనుకుంటుంది అనమాట. ఓకే, అయితే ఇంకా ఏం చెప్పాం? స్ట్రింగ్లో ఏ క్యారెక్టర్స్ అయినా యూస్ చేయొచ్చు అనేసి చెప్పుకున్నాం. సో దీనికి ఇంకా నంబర్స్, క్యారెక్టర్స్ యాడ్ చేసామనుకోండి, అవి కూడా మనకి ఏమవుతాయంటే అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి అన్నమాట. సో పైథాన్ పక్కన ఏం చేస్తాం? ఇంకా ఏవో క్యారెక్టర్స్ యాడ్ చేస్తాం. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి ఏమయ్యాయి? అవుట్పుట్లో ప్రింట్ అయ్యాయి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ని ఎప్పుడు కూడా డబల్ కోట్స్లోనే ప్రింట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాగే ఒక ఇంటిజర్ని కూడా డిక్లేర్ చేసి చూద్దాం. ఓకేనా? సపోజ్ నంబర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం. ప్రింట్ నంబర్ అంటే ఏమవుతుంది? ఆ నంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అయిన 5 అనే ఇంటీజర్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ నంబర్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇంటీజర్ వాల్యూ. ఒకవేళ ఇదే 5ని మనం డబుల్ కోట్స్లో పెడితే అది స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. ఇవి ఎలా తెలుస్తాయి అన్నది ముందు తెలుస్తుంది మనకి, ముందు క్లాస్లో చెప్పుకుందాం. సో అలాగే ఒక ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేద్దాం. సపోజ్ నంబర్ ఈక్వల్ టు 0.5 అన్నాం. ఇక్కడ ఈ 0.5 అనేది మనకి ఇప్పుడు అవుట్పుట్లో వస్తుందన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఒక బూలియన్ని ప్రింట్ చేసుకున్నాం అనుకోండి. డి ఈక్వల్ టు క్యాపిటల్ T R U E అని ఇచ్చాను. ఇక్కడ బూలియన్కి డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాదు కాబట్టి దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ట్రూ అనే వేస్తున్నాం. దీన్ని రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అవుట్పుట్లో ట్రూ ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఈ టైప్స్లో డేటా టైప్స్ని ఎలా చూడాలి, వీటికి డిఫరెన్సెస్ ఏంటనేవి ఇంకా మీకు ఫర్దర్ క్లాసెస్లో తెలుస్తుంది. ఈరోజుకి వీటిని డిక్లేర్ చేయడం వరకు నేర్చుకుందాం. ఓకే, ఈ టాపిక్లో మన క్లాస్ అయిపోయింది. మొత్తం క్లాస్ అంతా విన్నవాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి. మన క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.